ఏదైనా పనుల మీద వస్తే మాధవన్ ఇంట్లో ఉండేది. అంటే సంఘాలు విడిపోయినా, పార్టీలు విడిపోయినా, గ్రూపులు విడిపోయినా దరిద్రంగా చెత్తగా కొట్లాడుకుంటున్నటువంటి వాతావరణం ఉన్న సందర్భాల దగ్గరే ఉండొచ్చాను. అట్లా ఆ బ్రాడ్ మైండ్ మాధవరాన్ని మనం నేర్చుకోవాల్సింది సమాజం పట్ల నిబద్ధత, విలువలతో జీవించడం, ఆ విశాలమైన దృక్పథం, ఆ విశాలమైనటువంటి హృదయం. గుండె ఆగిపోయి ఈనాడు ఒక లైఫ్లెస్ బాడీగా perhaps we need to organize a separate memorial, ఒక ఫిట్టింగ్ ట్రిబ్యూట్ ఇవ్వడానికి ఒక సెపరేట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవాల్సిన రైతు కూలీ సంఘం కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ వేములపల్లి వెంకటరామయ్యను మాట్లాడుతుంది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. మాధవరావు గారు నాకు అత్యంత ఆప్తుడు, అత్యంత సహచరుడు. గత 47 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య నిరంతర విడదీయరాని అనుబంధం కొనసాగుతూ వచ్చింది. అటువంటి వ్యక్తి ఈనాడు మా ముందు లేకపోవడం అనేటువంటిది నా జీవితంలో అత్యంత బాధాకరమైనటువంటి రోజు. కామ్రేడ్ మాధవరావు లాంటి వ్యక్తుల్ని కోల్పోవడం అనేటువంటిది పౌరకుల ఉద్యమానికి, విప్లవోద్యమానికి కాదు, ప్రజలకి, సమాజానికి కూడా తీరంలో. ఆయన నిజాయితీగా తాను నమ్మినటువంటి ఆశయం కోసం ఈ దేశంలో ఈ దోపిడీ వ్యవస్థ మారాలి, సమాజం రావాలి, అందరికీ హక్కులు ఉండాలి, ప్రభుత్వాన్ని బోరెక్కించాడు. ఎన్కౌంటర్ల మీద కేసు పెట్టించి గెలిచాడు, నష్టపరిహారం ఇప్పించాడు. హైకోర్టుకు పోతే కూడా అక్కడ కూడా సవాల్ చేసి గెలిచి విజయం సాధించినటువంటి పట్టుదల కలిగినటువంటి ఈనాడు మనం ఎవరిని కూడా ఏం చేసినట్టు పట్టలేదు. మన అందరినీ ఆయనకు అర్పించేటువంటి శ్రద్ధాంజలి, నిజమైన శ్రద్ధాంజలి. ఆయన ఏ ఆశయాల కోసం జీవించాడో ఆ ఆశయాల కోసం మనకి చేతనైన పద్ధతిలో మనందరం కూడా కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశయాల ముందు తీసుకుపోవటానికి మా పార్టీ చివరికంట కృషి చేస్తుందని ఈ సందర్భంగా శబ్దం చేస్తూ ఆయనకి మరోసారి గుర్తులో శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబం, వారి జీవిత భాగస్వామి కాపేడు స్మైలీ, మానస, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వారి సహచరులకు అందరికీ కూడా మా సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ కామ్రేడ్ మాధవన్నకు చివరిగా జోహార్ అర్పిస్తున్నాను. పౌర హక్కుల యోధుడు కామ్రేడ్ మాధవన్నకు జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. మాధవన్న ఆశయాలను సాగిస్తాం. కూతురు ఆదిత్య మాట్లాడవలసిందిగా. ఏదో ఒక పని ఏదో కింద పడతా ఉన్నా కానీ వదిలేనాను. ఇంకా ఎందుకో నన్ను ఫిజికల్గా మాతో కూడా టైం స్పెండ్ చేయండి అంటే అమ్మా 1000 కత్తి కోట్లకైనా జయించని వీరున్నమ్మా నేను. ఇంకా చాలా నాకు అవసరం ఉంటే జనాలకు నేను నా ప్రొఫెషన్ నేను మానుకోలేను. ఇంకా చాలా చెయ్యాలి, పుస్తకాలు రాసుకోవాలి, నిన్ను నీ కెరీర్ ముందు దాకా చూడాలి. రక్త సంబంధం లేకున్నా కానీ మామయ్య, పెద్దనో, బాబాయో, అన్నో ఏదో ఈ జీవితం
అలాంటి మాధవరావు కూతురులాగా. That is the highest pride I can carry with me. Thank you. జోహార్ మాధవన్నకు సాధిద్దాం మానవ రాజ్యాలను. మాట్లాడాల్సిందిగా మాధవన్న సోదరుడు రామకృష్ణ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. మిత్రులారా, 78-79 నుండి యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి నాకు పరిచయం. ముఖ్యంగా విమోచన పత్రిక భారం అని చెప్పినప్పుడు వెంటనే మా జిల్లాకు ఎప్పుడు వస్తావన్నా చెప్పి అడిగినటువంటి మొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే నాటికే బుజ్జ తారకం గారు, తర్వాత ఇక్కడ ప్రజా ఉద్యమాలను చూసేటటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి కార్యకర్తల్ని కుట్ర కేసులో విరికిస్తే ఎవరు కోర్టులో కుట్లాడేటటువంటి వాళ్ళు లేరు. కానీ దాంట్లో నేను మొదటి వ్యక్తి. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన గోపాలరావు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర చేరాడు. ఆయనతో నేను పర్సనల్ గా ఘర్షణ పడ్డా. ఉన్నప్పుడే మా ఉద్యమానికి తోడ్పాటునిచ్చే విధంగా మీరు నిజామాబాద్కు రావాలంటే నిజామాబాద్కు రాగానే ఒక ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర చేరడం సరైనది కాదు. ప్రజా ఉద్యమాలకు తోడ్పాటునివ్వాలి. మీ లక్ష్యం ఏంటి, మీ అవగాహన ఏంటి అని చెప్పి అడిగిన తర్వాత అక్కడి నుంచి ఆయన విరమించుకొని, మిగతా మిత్రులు కూడా మాట్లాడినట్టున్నారు, అక్కడ విరమించుకొని మళ్ళీ కోర్టులో ప్రాక్టీస్కు వచ్చాడు. ఈ సందర్భంగా అనేక సార్లు కేసుల్ని చూసే దాంట్లో మేము సలహాలు అడిగాం. సలహాలు అడగడం కాదు, ఒక బీడీ ఫ్యాక్టరీ మూసివేస్తే యజమాన్యంతో మాట్లాడాలంటే ఇటువంటి వాళ్ళు హిందీ కూడా సరిగ్గా మాట్లాడరు, కేవలం ఇంగ్లీష్ మాత్రమే. కనుక మాధవన్నని అడిగాం, మీరు ఆ యజమాన్యంతో చర్చించడానికి మాతో పాటు రావాలి. అవరంగా మాట్లాడిన తర్వాత ఒప్పందానికి యజమాన్యాన్ని తీసుకురాగలిగాం. న్యాయశాస్త్రంలో అంత నైపుణ్యం కలిగినటువంటి మాధవరావు మన మధ్య లేకపోవడం చాలా లోటు. హక్కుల కోసం పనిచేసే క్రమంలో కూడా నిజ నిర్ధారణ కమిటీలో నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటే నేను మాధవరావు గారు మిగతా విద్యావంతుల్ని 5-6 తీసుకొని గౌరవరావు ఎన్కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ప్రజలు ఎలా పోలీసులు అరెస్ట్ చేశారు, అక్రమంగా పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద వివరంగానే గంటల తరబడి వాళ్ళతో మాట్లాడి ఎస్పీకి మళ్ళీ రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా హక్కుల ఉద్యమానికి కామ్రేడ్ మాధవన్న లేకపోవడం చాలా లోటు. ఇది ప్రజా ఉద్యమాలు నడుపుతున్నటువంటి, ముఖ్యంగా సమాజ మార్పు కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడుతున్నటువంటి శక్తులకు, వ్యక్తులకు అందరికీ మాధవరావు మరణం లోటుగా మేము భావిస్తున్నాం. వారికి చివరిగా నేను వ్యక్తిగా సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీగా వారికి జోహాలు అర్పిస్తూ, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తరఫున మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రంగారావు గారు సంతాప సందేశాన్ని పంపారు. అది చదివి మీకు వినిపిస్తాను. గొర్రెపాటి మాధవరావుకు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ విప్లవ జోహాలు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు, ప్రజాస్వామికవాది, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు 28/12/2024 ఉదయం గుండెపోటుతో మరణించారన్న వార్త బాధకు, ఆశ్చర్యానికి గురి చేసింది. వారి లేని లోటు యావత్ సమాజానికి, ముఖ్యంగా ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు. వారి మరణానికి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నది, కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నది. కామ్రేడ్ గొర్రెపాటి మాధవరావు విద్యార్థి దశలో పీడిఎస్ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఉద్యమ నిర్మాణంలో కూడా భాగమయ్యారు. 1980 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో లా కళాశాలలో చదువుతూ పీడిఎస్ ఉద్యమాన్ని నడిపించడంలో
విద్యార్థి ఎన్నికల్లో పీడిఎస్ తరఫున ముత్యంని గెలిపించడంలో తీవ్ర కృషి చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లాలో న్యాయవాది వృత్తిని చేపట్టి ప్రజలకు అండగా వాదించారు. ప్రజా ఉద్యమాలకు దన్నుగా నిలబెట్టారు. వీటితో పాటు రాజహింసను వ్యతిరేకించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో పనిచేశారు. రాష్ట్ర హక్కుల సారథి బాలగోపాల్తో నడిచారు. అదే క్రమంలో బాలగోపాల్ స్థాపించిన మానవ హక్కుల వేదిక స్థాపకుల్లో ఒకరయ్యారు. అనంతరం ఆ సంఘాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దేశంలో జరిగిన రాజహింస అక్రమ కేసులు ఉద్యమాలపై నిర్బంధంపై వ్యతిరేకంగా నిలదించారు. బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా విధి నిర్ధారణలు నిర్వహించారు. విప్లవకాల కేసులను వాదించి గెలిపించారు. తమ మౌలిక మార్క్సిజాన్ని ప్రేమిస్తూ విప్లవోద్యమ కృషికి అండగా ఉన్నారు. ఈ వ్యవస్థ స్థానంలో సమాజం నవలను చైనా చరిత్రను అనువదించారు. ప్రజా కళలను ప్రోత్సహించారు. ఇలా తన జీవితంలో ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా విప్లవోద్యమాలకు అంటే కొనసాగిస్తున్న గొర్రెపాటి మాధవరావుకు విప్లవ జోహార్లు. కామ్రేడ్ పోట్ రంగారావు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి. చివరిగా కామ్రేడ్కు జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఇటువంటి పరిస్థితిలో నేను మా అన్నయ్య గురించి మాట్లాడాలనేది వస్తున్నట్టు అనుకోలేదు. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్గా ఈ ఆర్గనైజేషన్ పరిచయం చేసింది కూడా అన్నయ్యనే. హై స్కూల్ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో కూడా ఫస్ట్ ఇంజనీర్ నాకు హై స్కూల్ అయిపోగానే పాలిటెక్నిక్ నుండి ఇంటర్మీడియట్ వస్తే ఎలక్షన్స్లో కాంటాక్ట్ చేస్తే నాకు పీడిఎస్ మిత్రులు పంపించి వాళ్ళతోటి పాంప్లెట్స్ తెప్పించి ఎట్లా చేయాలనేది ఆ రోజుల్లోనే డైరెక్షన్ చేసి అట్లా ప్రోత్సహించారు. ఆ తర్వాత అన్నయ్య ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండేవాళ్ళు. నేను మేము చేసేది చెప్తా ఉండేవాడిని. ఈ సందర్భంగా అన్నయ్య ఒకటి సరిగ్గా మాట్లాడుతూ ఒత్తుకున్నావు కంటిలో తడి ఎత్తుకున్నావు అనే నినాదాన్ని ఇచ్చింది మా అన్నయ్యని గర్వంగా చెప్తాను. ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు, ఇది శ్రీకాకుళంలో ఏదో ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వేరే విధానం వస్తే దాని స్లోగన్ని మార్చి ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి దాన్ని ఈ రూపంలో ఒత్తుకున్నాం కంటిలో తడి ఎత్తుకున్నాం ఎర్రపిడికిలి అనేదాన్ని ఆ తర్వాత ప్రతి ఊరిలో ప్రతి ఆడిట్లో కూడా చాలా 80 నుంచి 84 వరకు ఉన్నటువంటి ఉద్యమాలప్పుడు బాగా ఉవ్వెత్తులు ఉన్నప్పుడు కూడా ఈ నినాదాలని బాగా ఉండేవి. ఆ తర్వాత అన్నయ్య ఆరోగ్యం రోజు రోజుకు దెబ్బతింటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకోమన్నా కానీ తీసుకోలేకుండా కొన్ని వర్క్లు ఎక్కువని మెడిసిన్స్ సరిగ్గా వేసుకోకపోవడం కానీ యోగా వాకింగ్ అటువంటి కూడా తగ్గించి ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి నిన్న మాకు ఇట్లా హాస్పిటల్ జాయిన్ అయినట్టు అందుకు గత 15-20 రోజుల నాడు ఇలాగే హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత స్మైలీ వీళ్ళే వాళ్ళని చూసుకొని ఉంటే డిశ్చార్జ్ అయ్యారు. అట్లాగే వస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంతలోనే ఈ విధంగా జరిగిపోయింది. దానికి మేము చాలా ఊహించినటువంటిది చాలా ఇంకా కాలం అందరికి సలహాలు మాకు కూడా మా కుటుంబంలో ఎవరున్నా కానీ ఫస్ట్ ఏ సమస్య వచ్చినా కూడా మా పెద్దలే, తర్వాత అడిగేది మా మాధవనే. ఫస్ట్ మన పెద్దనే అడిగేవాడు, తర్వాత మా మాధవనే ఈ సలహాలు వాళ్ళ సూచనలకి. మా నాన్నగారు కూడా మాధవనే అంటే అంత రెస్పెక్ట్ అంతని ఆయన సలహాలు తీసుకోవడం చెప్పేటువంటి పరిస్థితి మా అన్నది. కామ్రేడ్ మాధవరావు గారికి ఎక్కువ జోహార్లు. వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సంస్థ అందుకుంటున్న సంస్థలకు సహానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన అదే లోటుని భర్తీ చేయాల్సి వచ్చినందున ఆ సంస్థ మా వరకైతే నిప్పు లేకుండా పొగ వచ్చినట్టు, పిండి లేకుండా రొట్టె వచ్చినట్టు, మబ్బులు లేకుండా వర్షం కురిసినట్టు